ఓం శాంతి 7వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, तुम यहाँ आए हो अपने सहित सारी दुनिया के काया कल्पतरु बनाने। याद से ही काया कल्पतरु होगी। మధురమైన పిల్లలు, మీరు ఇక్కడికి వచ్చింది తమ సహితంగా మొత్తం ప్రపంచం యొక్క కాయ కల్పతరుగా తయారు చేయడానికి। స్మృతి ద్వారానే శరీరం కల్పతరు అవుతుంది। ప్రశ్న, नरकवासी से स्वर्गवासी बनने की विधि कौन सी है? अभी तुम बच्चों को जियादान मिलता है कैसे? నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అయ్యే విధి ఏమిటి? ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానం ఎలా లభిస్తుంది? జవాబు, नरकवासी से स्वर्गवासी बनने के लिए जरूर मरना पड़े। నరకవాసీల నుంచి స్వర్గవాసీలుగా అయ్యేందుకు తప్పకుండా చనిపోవలసి ఉంటుంది। బాబా कहते मैं आया हूँ तुम सबको मौत देने। బాబా అంటున్నారు, నేను వచ్చిందే మీ అందరికీ మృత్యువునివ్వటానికి। तुम्हारी इस देह को ख़त्म कराए बाकी ఆత్మాओं को ले जाऊँगा। మీ యొక్క ఈ దేహాలని సమాప్తి చేయించి మిగిలిన ఆత్మల్ని నేను ఇంటికి తీసుకువెళ్తాను। यही सच्चा जिया दान है, ఇదే సత్యమైన ప్రాణదానం। इसके लिए ये महाभारत लड़ाई है, దీనికోసమే ఈ మహాభారత యుద్ధం జరగనున్నది। जिसमें सबका विनाश होगा, దీని ద్వారానే అందరి వినాశనం జరుగుతుంది। फिर आत्माएं पावन बन वापस घर जाएगी, తిరిగి ఆత్మలు పావనంగా అయి వాపస్ ఇంటికి వెళ్ళిపోతాయి। फिर स्वर्ग में आएगी, తిరిగి స్వర్గంలోకి వస్తాయి। గీత హే మాతా ఓ మాతా, పాట మాతా ఓ మాతా నీవే అందరి భాగ్య విదాత। ఓం శాంతి। मीठे मीठे रूहानी बच्चों ने गीत की लाइन सुनी। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట యొక్క లైన్ విన్నారు। జగదంబాకి మహిమ సుని, జగదంబ యొక్క మహిమ విన్నారు। జగదంబ यहाँ भारत में ही गाई जाती है। జగదంబ అని జగత్ పిత అని ఇక్కడ భారతదేశంలోనే మహిమ చేయబడుతుంది। జగదంబ సరస్వతి को ही कहते हैं, జగదంబ అని సరస్వతినే అంటారు। వాస్తవ में उनका नाम एक ही होना चाहिए, వాస్తవానికి ఆమె పేరు ఒక్కటే ఉండాలి। तुम्हारा भी नाम एक ही है ना, మీకు కూడా ఒకటే పేరు ఉంది కదా। 2-3 तो नहीं है, 2-3 పేర్లు అయితే లేవు। अब जगदम्बा को बरोबर साकार में दिखाते हैं, శరీరధారి है। ఇప్పుడు జగదంబని తప్పకుండా సాకారంలో చూపిస్తారు, శరీరధారిగా చూపిస్తారు। जगत पिता भी है जिसको ప్రజాపిత कहा जाता है, జగత్ పిత కూడా ఉన్నారు, వీరిని ప్రజాపిత అని అంటారు। जगत पिता को प्रजापिता कहा जाता है। जैसे सारी जगत की अम्बा है वैसे सारे जगत का पिता है। ఎలాగైతే మొత్తం జగత్తుకి అమ్మో అలాగే మొత్తం జగత్తుకి తండ్రి ఉన్నారు। జరూర్ దోనో హీ యహా హోంగే, తప్పకుండా ఇద్దరు ఇక్కడే ఉంటారు। దోనో కా నామ్ భీ సునాయా, ఇద్దరి పేర్లు వినిపించారు। దోనో హే ప్రజాపిత और ప్రజామాత, ఇద్దరు ప్రజాపిత మరియు ప్రజామాత। अब दूसरा जगत पिता कहा जाता है निराकार शिव बाबा को, రెండోది జగత్ పిత అని నిరాకారుడైన శివ్ బాబాని అంటారు। जो कि सबके पिता है उनका नाम ही है परम पिता परम आत्मा शिव। ఆయన అందరికీ తండ్రి, వారి పేరే परमपिता परम आत्मा शिवा। सिर्फ ईश्वर व परमात्मा नहीं कहना है, केवलम ईश्वरानी परमात्मानी అనకూడదు। उनका नाम रूप भी है ना, उनको गॉड फादर कहा जाता है। వారికి పేరు ఉంది, రూపం కూడా ఉంది కదా, అందుకే వారిని భగవంతుడు తండ్రి అని అంటారు। एक है आत्माओं का बाप, दूसरा है साकारी मनुष्य आत्माओं का बाप और मम्मा। ఒకరు ఆత్మలకు తండ్రి, రెండో వారు సాకారి మనుష్యాత్మలకు తండ్రి మరియు అమ్మ।
शिव है आत्माओं का पिता, शिव बाबा आत्मలకు తండ్రి. ఆత్మ कहती है वो हमारा बाप है, ఆత్మ అంటుంది ఆయన మా తండ్రి. फिर आत्मा को ये साकार शरीर मिलता है, తిరిగి ఆత్మకి ఈ సాకార శరీరం లభిస్తుంది. तो कहते हैं ब्रह्मा बाबा, तो दो बाप हो गए, అందుకే బ్రహ్మ బాబా అని అంటారు. అంటే ఇద్దరు తండ్రులయ్యారు. ఏక్ శివ్ బాబా, దూసరా ప్రజాపిత బ్రహ్మ. ఒకరు శివ్ బాబా, ఇంకొకరు ప్రజాపిత బ్రహ్మ. శివ్ బాబా కా బచ్చా హే బ్రహ్మ, శివ్ బాబాకి పిల్లవాడు బ్రహ్మ. ఏక్ నిరాకార పిత, ఏక్ సాకారి పిత. ఒకరు నిరాకార తండ్రి, ఇంకొకరు సాకార తండ్రి. నిరాకార పిता को कहा जाता है पतित पावन, నిరాకార తండ్రినే పతిత పావనుడు అని అంటారు. బ్రహ్మ व सरस्वती को పతిత పావన్ नहीं कहा जाता, బ్రహ్మ సరస్వతుల్ని పతిత పావనులు అని అనరు. పతిత పావన్ తో ఏక్ హీ హై, ఏ దో హో గయే. పతిత పావనుడు ఒక్కరే, ఇక్కడ ఇద్దరయ్యారు. సబ్ పుకార్తే హై పతిత పావన్ आओ, తో దో బాప్ హో గయే. అందరూ పిలుస్తారు పతిత పావన రా అంటే ఇద్దరు తండ్రులయ్యారు. శివ్ బాబా హే రచయిత, శివ్ బాబా రచయిత. నయి దునియా రచతే హై, శివ్ బాబా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. సబ్ పుకార్తే హై నయి దునియా రచతే హై, శివ్ బాబా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. తో పెహలే బ్రహ్మాకు జరూర్ రచనా హై, ముందు తప్పకుండా బ్రహ్మని రచించాలి. విష్ణు और శంకర్ को कभी ప్రజాపిత नहीं कहते हैं, విష్ణుని లేక శంకరుణ్ణి ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. బ్రహ్మ को ही ప్రజాపిత कहते हैं, బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. तो शिव बाबा ప్రజాపిత బ్రహ్మ ద్వారా అడాప్ట్ करते हैं, మరి శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. कहते हैं हम शिव बाबा के बच्चे हैं, అంటారు మేము శివ్ బాబాకి పిల్లలము అని. శివ్ బాబాని ఇస్మే ప్రవేశ్ కర్ అడాప్ట్ కియా హై, శివ్ బాబా ఈ బ్రహ్మలో ప్రవేశించి మమ్మల్ని దత్తత చేసుకున్నారు. వహీ ఆత్మాओं को पावन बनाते हैं, వారే ఆత్మల్ని పావనంగా తయారు చేస్తారు. ఆత్మ హీ పతిత్ బనీ హై, ఆత్మే పతితంగా అయ్యింది. ఇస్ కారణ్ శరీర్ భీ పతిత్ మిల్తా హై, ఈ కారణంగానే శరీరం కూడా పతితమైందే లభిస్తుంది. సోనే మే చాందీ తాంబే లోహే की खाद डालते हैं, तो आत्मा में भी खाद पड़ती है. బంగారంలో వెండి రాగి ఇనుము యొక్క మకిలి వేస్తారు, మరి ఆత్మలో కూడా మకిలి పట్టేసింది. అస్సుల్ మే ఆత్మ పవిత్ర ముక్తి ధామ్ మే రహనే వాలీ హై, అసలు ఆత్మ పవిత్ర ముక్తి ధామంలో ఉండేది. జహా శివ్ బాబా భీ రహతే హై, అక్కడే శివ్ బాబా కూడా ఉంటారు. అబ్ శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ఏక్ కో బాప్ ఏక్ కో దాదా కహెంగే. ఇప్పుడు శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ఒకరిని తండ్రి అని ఒకరిని తాతగారని అంటారు. ఏ తో తుమ్ జాన్తే హో సబ్ మనుష్య మాత్ర శివ్ కీ సంతాన్ హై. ఇప్పుడు మీకు తెలుసు కదా, మనుష్య మాతృలందరూ శివుడి యొక్క సంతానం. శివవంశీ ఫిర్ హై బ్రహ్మకుమార్ బ్రహ్మకుమార్య. శివవంశీ తిరిగి బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులు. శివ్ బాబా और దాదా ఇక్కట్టే హై, ఇక్కడ శివ్ బాబా దాదా ఇద్దరూ కలుస్తున్నారు. శివ్ బాబా ఇస్మే విరాజమాన్ హై, శివ్ బాబా వీరిలో విరాజమానమై ఉన్నారు. హమ్కో బ్రాహ్మణ్ బనాయ్ రాజయోగ్ సిఖాతే హై, మనల్ని బ్రాహ్మణులుగా తయారు చేసి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మనుష్యకో దేవతా బనానే, మనుషుల్ని దేవతలుగా తయారు చేయటానికి. దేవతాయే రహతే హై సత్యుగ్ మే, దేవతలు సత్యుగంలో ఉంటారు. దేవతాओं పతిత్ పావన్ జ్ఞాన్ కా సాగర్ నహీ కహా జాతా, దేవతలనైతే పతిత పావనుడు జ్ఞాన సాగరుడు అని అనరు.
उनको बाबा भी नहीं कहा जा सकता, వారిని అంటే దేవతల్ని బాబాని కూడా అనరు. అబ్ తుమ్ విష్ణుపురికి మాలిక్ బన్ రహే హో, ఇప్పుడు మీరు విష్ణుపురికి యజమానిగా అవుతున్నారు. విష్ణుకే దో రూప్ లక్ష్మీ నారాయణ్ హై, ఏ మనుష్య నహీ జాన్తే, విష్ణుకి 2 రూపాలు లక్ష్మీ నారాయణులు, ఇది మనుషులకు తెలీదు. జో భక్తి కర్తే హై ఉన్కో 2 బాప్ జరూర్ హై, ఎవరైతే భక్తి చేస్తారో వారికి 2 తండ్రులు తప్పకుండా ఉన్నారు. సతయుగ్ మే ఏక్ బాప్ హోతా హై, సతయుగంలో అయితే ఒకే తండ్రి ఉంటారు. వహా ఐసే నహీ కహతే కి హే పరంపితా పరమాత్మా దుఃఖహర్త సుఖకర్త ఆఓ, అక్కడ ఎవరు కూడా ఇలా అనరు, హే పరంపితా పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త అని ఎవరు అనరు. వహాతో దేవీ దేవతాओं का राज्य था, అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉండేది. వే కభీ హే గాడ్ ఫాదర్ లిబరేటర్ నహీ కహెంగే, వారెప్పుడు కూడా హే భగవంతుడా తండ్రి ముక్తిదాత అని అనరు. वहाँ कोई पतित दुखी होते ही नहीं जो पतित पावन को बुलाए, అక్కడెప్పుడు కూడా పతితులుగా దుఃఖీలుగా అవరు, అందుకే పతిత పావనుడైన తండ్రిని ఎవరు పిలవరు. तुम जानते हो भारत में आज से 5000 वर्ष पहले देवी देवताओं का राज्य था, మీకు తెలుసు కదా నేటికి 5000 సంవత్సరాలకి పూర్వం దేవీ దేవతల రాజ్యం ఉండేది. పీछे फिर 1250 वर्ष बाद होता है రామ్ సీతా కా రాజ్య, తర్వాత 1250 సంవత్సరాల తర్వాత సీతారాముల రాజ్యం ఉంటుంది. బాప్ సిద్ధ్ కర్ బతాతే హై సతయుగ త్రేతా మే తుమ్నే 21 జన్మ లియే హై, బాబా నిరూపించి చెప్తున్నారు, సత్యుగం త్రేతాయుగంలో మీరు 21 జన్మలు తీసుకున్నారు. బ్రాహ్మణ్ దేవతా క్షత్రియ सब भारत में ही बनते हैं, బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్య శూద్ర అన్ని వర్ణాలు భారతదేశంలోనే తయారవుతాయి. బాప్ ఆకర్ పురానీ దునియాకు నయా బనాతే హై, బాబా వచ్చి ఈ పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేస్తారు. కాయా కల్పతరు బనాతే హై, శరీరాన్ని కొత్తదిగా తయారు చేస్తారు, కాయా కల్పతరుగా తయారు చేస్తారు. అమర్ బనాతే హై అంటే బాబా శరీరాన్ని అమరులుగా తయారు చేస్తారు. తుమ్ బచ్చోं को బాప్ ఆకర్ అమర్ లోక్ కా మాలిక్ బనాతే హై, పిల్లలైన మీ దగ్గరికి బాబా వచ్చి అమర లోకానికే యజమానిగా తయారు చేస్తారు. జబ్ భారత్ మే అమర్ లోక్ థా తబ్ దేవతాओं का राज्य था, ఎప్పుడైతే భారతదేశం అమరలోకంగా ఉండేదో అప్పుడు దేవతల రాజ్యం ఉండేది. सीढ़ी उतरते उतरते मृत्युलोक के मालिक आकर बने हैं, మెట్లు దిగుతూ దిగుతూ వచ్చి మృత్యులోకానికి యజమానిగా అయ్యారు. कहते हैं ना हमारा भारत तो प्रजा भी मालिक हुई ना, అంటారు కదా మా భారతదేశము అని, అంటే ప్రజలు కూడా యజమానులు అయ్యారు కదా. तुम भी कहेंगे हमारा भारत, మీరు కూడా అంటారు మా భారతదేశము అని. हम भारत के मालिक थे परंतु నరకవాసి, మేము కూడా భారతదేశానికి యజమానిగా ఉండేవాళ్ళం కానీ నరకవాసీలు. దేవతాయే కహెంగే హమ్ స్వర్గవాసి హై, దేవతలు అంటారు మేము స్వర్గవాసీలము అని. తుమ్ భీ భారతవాసి స్వర్గవాసి థే ఫిర్ 84 జన్మ భోగ్ నరకవాసి బనే హో, మీరు ఒకప్పుడు దేవతలుగా ఉన్నప్పుడు స్వర్గవాసీలుగా ఉండేవారు, తిరిగి మీరే 84 జన్మలు అనుభవించి నరకవాసీలుగా అయిపోయారు. యహా భారత్ మే హీ శివ్ బాబా జన్మ లేతే హై, ఇక్కడ భారతదేశంలోనే శివ్ బాబా జన్మ తీసుకుంటారు. శివరాత్రి और शिव जयंती गाई जाती है, శివరాత్రి మరియు శివ జయంతి అని మహిమ చేయబడుతుంది. कृष्ण जयंती भी मनाते हैं, उनकी वेला भी बताते हैं, కృష్ణ జయంతి కూడా జరుపుతారు.
కృష్ణుడు ఎప్పుడు జన్మించాడో ఆ టైం కూడా వేళ కూడా చెప్తారు. ఫలానే సమయ మాతాకే గర్భ సే జన్మ హువా అంటారు. ఫలానా టైంలో తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకున్నాడు అని. సతయుగ్ మే జన్మతో జరూర్ మాతాకే గర్భ సే లియా హోగా. సతయుగంలో జన్మ తప్పకుండా తల్లి గర్భం ద్వారానే తీసుకుంటాడు. కృష్ణ జయంతి హోతీ హై సతయుగ్ నయీ దునియా మే ఫిర్ పునర్జన్మ మే ఆనే లగా. కృష్ణ జయంతి తప్పకుండా సత్యుగంలో కొత్త ప్రపంచంలో జరుగుతుంది, తిరిగి పునర్జన్మల్లోకి రావాల్సి ఉంటుంది. బాబా సిర్ఫ్ ఏక్ కి బాత్ నహీ కర్తే. బాబా కేవలం ఒక్కరి విషయమే చెప్పట్లేదు. కృష్ణపురి సో విష్ణుపురి, కృష్ణపురి సో విష్ణుపురి. రాజాయే ఉతర్తే హై తో సారీ డినాయిస్టీ ఉతర్తీ హై. రాజులు ఎప్పుడైతే దిగిపోతారో వారి వంశమంతా కూడా దిగిపోతుంది. ఉస్మే రాజా రాణి ప్రజా సబ్ ఆ జాతే హై. అందులో రాజా రాణి ప్రజలు అందరూ వచ్చేస్తారు. జబ్ చంద్రవంశీ కా రాజ్య హోతా హై తో సూర్యవంశీయోం కా రాజ్య పాస్ట్ హో గయా. ఎప్పుడైతే చంద్రవంశీల రాజ్యం ఉంటుందో అప్పుడు సూర్యవంశీల యొక్క రాజ్యం గడిచిపోతుంది. ట్రాన్స్ఫర్ హోకర్ చంద్రవంశీయోం కో మిల్తా హై. ట్రాన్స్ఫర్ అయ్యి తిరిగి చంద్రవంశీలకు లభిస్తుంది. ఫిర్ వైశ్యవంశీయోం కో మిల్తా హై. తర్వాత వైశ్యవంశీలకు లభిస్తుంది. అబ్ తుమ్ సమజ్తే హో హమ్ బ్రాహ్మణ్ కుల్కే హై చోటీ. ఇప్పుడు పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు కదా, మేము బ్రాహ్మణ కులానికి చెందిన వారం అంటే పిలక స్థానంలో ఉన్నాం. చోటీకే ఊపర్ హే బాప్. పిలకకి పైన బాబా ఉన్నారు. पैर से एकदम छोटी बनते हैं. కాళ్ళ నుంచి ఒక్కసారిగా ఉన్నత స్థానానికి వెళ్తున్నాము. పెహ్లే శివ్ బాబా ఫిర్ హై చోటీ. పైన శివ్ బాబా తర్వాత పిలక స్థానం. బాబాని తుమ్కో బ్రాహ్మణ్ బనాయా హే. బాబా మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేశారు. అబ్ తుమ్ శివ్ బాబాకో బాబా బాబా కహతే హో. ఇప్పుడు మీరు శివ్ బాబాని బాబా బాబా అని అంటున్నారు. इस हिसाब से పోత్రే పోత్రియా హో గయి. ఇదే లెక్కతో మీరు మనవలు మనవరాళ్ళు అయిపోయారు. तुम जानते हो कि हम सब ब्रह्मा की संतान ब्राह्मण ब्राह्मणियाँ है. మీకు తెలుసు కదా మేమంతా బ్రహ్మ సంతానం బ్రాహ్మణ బ్రాహ్మణీలము. ఏక్ బాప్కే హమ్ సబ్ బచ్చే హై. ఒకే తండ్రికి మేమందరం పిల్లలము. భాయి బెహన్ కభీ క్రిమినల్ అసాల్ట్ కర్ నహీ సక్తే. సోదర సోదరులకి ఎప్పుడూ చెడు దృష్టి ఉండదు. కితనే డేర్ బచ్చే సబ్ కెహతే హే బాబా. ఎంత లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నారు, అందరూ బాబా అని అంటారు. తో ఇతనే సబ్ झूठे थोड़े ही हो सकते. అందరూ అబద్ధంగా అవరు. సబ్కా బాప్తో వహీ నిరాకార్ శివ్ और साकार ప్రజాపిత బ్రహ్మా హే బస్. అందరికీ తండ్రి అదే నిరాకారుడైన శివుడు మరియు సాకారంలో ప్రజాపిత బ్రహ్మ. ఏక్ బాప్కే బచ్చే భాయి బెహన్ టెహరేనా. ఒకే తండ్రికి పిల్లలు సోదర సోదరీలయ్యారు కదా. తుమ్కో పవిత్ర జరూర్ బన్నా హై. మీరు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. వహీ అభి బాప్ కహతే హే. ఇక్కడ అందరూ కూడా పవిత్రంగా అవ్వాలి. స్త్రీ పురుష పవిత్ర कैसे చలే. స్త్రీ పురుషులు పవిత్రంగా ఎలా అవ్వాలి, ఈ యొక్క యుక్తి కూడా డ్రామాలో రచింపబడి ఉంది. యహా సిర్ఫ్ బ్రహ్మా కుమార్ బ్రహ్మా కుమారియా హే. ఇక్కడ కేవలం బ్రహ్మా కుమారి బ్రహ్మా కుమారులు. కోయి శూద్ర కుమార్ కుమారి హే నహి. ఇక్కడ ఎటువంటి శూద్ర కుమారి కుమారులు లేరు. ఓ హే పతిత్ శూద్ర తుచ్చ బుద్ధి. వారు పతితులు శూద్రులు తుచ్చ బుద్ధి కలవారు. క్యూంకి బాప్కో నహీ జాన్తే హే. ఎందుకంటే తండ్రిని తెలుసుకోలేదు. కహతే హే ఓ గాడ్ ఫాదర్ అంటారు, హే భగవంతుడా తండ్రి. అచ్చా ఉన్కా ఆక్యుపేషన్ పతా హే. అచ్చా వారి యొక్క చరిత్ర తెలుసా. నామ్ రూప్ దేశ్ కాల్ బతాओ. నామ రూప దేశ కాలాలు చెప్పండి. ఉన్కి జీవన్ కహానీ బతాओ.
వారి యొక్క జీవిత కథను చెప్పండి అని అడగండి. అగర్ నహీ జాన్తే హో తో నాస్తిక్ టెహరే, ఒకవేళ మాకు తెలీదు అంటే నాస్తికులైనట్లే. రచయిత और रचना के ఆది మధ్య అంతకో నహీ జాన్తే, రచయిత మరియు వారి రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోరు. ఓ హే హీ పతిత్ దునియా, దాని పేరే పతిత ప్రపంచం. సతయుగ్ పావన్ దునియా, సతయుగం పావన ప్రపంచం. కలియుగకు పతి దునియా కహా జాతా హై, కలియుగాన్ని పతిత ప్రపంచమని అంటారు. ఈ సమయ బిల్కుల్ తమో ప్రధాన్ హై, ఈ సమయంలో పూర్తి తమో ప్రధానంగా ఉన్నారు. ఇన్కో రౌరవ్ నరక్ కహా జాతా హై, దీన్నే రౌరవ్ నరకం అని అంటారు. ఇన్కి भी స్టేజెస్ హోతీ హై, దీనికి కూడా స్టేజెస్ ఉంటాయి. द्वापर से नरक बनना शुरू होता है, फिर వృద్ధి को पाता है. ద్వాపర యుగం నుంచి నరకం అవటం మొదలవుతుంది, తిరిగి వృద్ధిని పొందుతుంది. భక్తి भी पहले సతో ప్రధాన్ होती थी, భక్తి కూడా ముందు సతో ప్రధానంగా ఉంటుంది. ఫిర్ సతో రజో తమో होती है, తిరిగి సతో రజో తమో అవుతుంది. तुमने देखा होगा जहाँ 3 रास्ते मिलते हैं उस पर तेल आदि चढ़ाते हैं, మాథా झुकाते हैं. 3 దారులు కలుస్తాయి కదా, అక్కడ నూనె అది పోస్తారు, తల వంచుతారు. అభి కహా శివ్ బాబా की పూజా, इसको कहा जाता है తమో ప్రధాన్ భక్తి. ఎక్కడ శివ్ బాబా పూజ, ఎక్కడ ఇటువంటివి, అందుకే దీన్ని తమో ప్రధాన భక్తి అంటారు. పానీకి भी పూజా కర్తే హై, నీటికి కూడా పూజ చేస్తారు. పతిత పావని గంగా బహుత్ గాతే హై, పతిత పావని గంగా అని చాలా పాడతారు. అబ్ పతిత పావన్ కౌన్, ఇప్పుడు పతిత పావనుడెవరు? పానీకి గంగా कैसे పతిత పావన్ హో సక్తి హై, నీటి గంగా ఏ విధంగా పతిత పావని అవుతుంది? ఉత్బీతో పానీ హేనా, అది కూడా నీరు కదా. పతిత పావన్తో బాప్ హై, పతిత పావనుడైతే తండ్రి. శివ జయంతి भी భారత్ మే హోతీ హై, శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. తో జరూర్ భారత్ మే హీ ఆతా హోగా, తప్పకుండా బాబా భారతదేశంలోకి వస్తారు. పతితోంకో పావన్ దేవతా బనానే, పతితుల్ని పావన దేవతలుగా తయారు చేయటానికి. బ్రహ్మ తన్మే ఆకర్ మనుష్యోంకో దేవతా బనాతే హై, బ్రహ్మ తనువులోకి వచ్చి మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తారు. యహా తుమ్ ఆతే హీ హో పతిత్ సే పావన్ బన్నే, మీరు ఇక్కడికి వచ్చిందే పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు. జైసే తుమ్హారీ 2 భుజాయే హై वैसे उन्हों की भी 2 భుజాయే హై, మీకు ఎలా అయితే 2 భుజాలు ఉన్నాయో దేవతలకు కూడా అలాగే 2 భుజాలు ఉంటాయి. 4-8 భుజా వాలా కోయి మనుష్య హోతా నహీ, 4 భుజాలు 8 భుజాలు ఉండే మనుషులైతే ఎక్కడా ఉండరు అని చెప్తున్నారు బాబా. ఏ అలంకార్ దే దియే హై, ఇది కేవలం అలంకారాల కోసం ఇచ్చారు. చతుర్భుజ్ దిఖాయా హై ప్రవృత్తి దిఖానే కే లియే, ప్రవృత్తి మార్గానికి అంటే గృహస్థి ధర్మానికి గుర్తుగా చతుర్భుజాలు చూపించారు అని చెప్తున్నారు బాబా. విష్ణుపురి లక్ష్మీనారాయణకి పురికో కహా జాతా హై, విష్ణుపురి అని లక్ష్మీనారాయణ పురినే అంటారు. వైష్ణవ్ అక్షర్ బి విష్ణు సే నిక్లా హై, వైష్ణవ్ అనే అక్షరం విష్ణువు నుంచే వచ్చింది. దేవతాయే వైష్ణవ్ థే, దేవతలు వైష్ణవులు. वल्लभाचारी वैष्णव होते हैं, వెజిటేరియన్ ఓ कोई నిర్వికారి नहीं होते हैं, వల్లభాచారులు వైష్ణవులే ఉంటారు. వెజిటేరియన్ వారేమీ నిర్వికారీలుగా ఉండరు. ఉన్హోంకి బడి హవేలియా హోతీ హై, వారికి కూడా పెద్ద పెద్ద హవేలీలు ఉంటాయి. వైష్ణవ్ కా అర్థ హీ నహీ సమజ్తే హై, వైష్ణవ్ యొక్క అర్థమే తెలీదు. విష్ణుపురి మే రహనే వాలోం కో వైష్ణవ్ కహా జాతా హై, విష్ణుపురిలో ఉండేవారినే వైష్ణవులు అంటారు. వైష్ణవ్ పవిత్రకో కహా జాతా హై, వైష్ణవులు అని పవిత్రులనే అంటారు. రాధే కృష్ణ కా అలగ్ మందిర్ హై, రాధాకృష్ణులకు కూడా వేరు మందిరాలు ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. లక్ష్మీనారాయణ్
లక్ష్మి రాధే కృష్ణ హి లక్ష్మీనారాయణ్ బంతే హై. రాధాకృష్ణులే మళ్ళీ తిరిగి లక్ష్మీనారాయణులుగా అవుతారు. భారత్వాసి జాన్తే నహి ఉన్హోమే క్యా ఫర్క్ హై. అంటే వాళ్ళల్లో ఏం తేడా ఉందో భారత్వాసీలకి తెలీదు అని చెప్తున్నారు బాబా. ఓహే బచ్పన్ కా రూపు. అంటే రాధాకృష్ణులు అంటే చిన్నతనం యొక్క రూపం, లక్ష్మీనారాయణులు అంటే పెద్దవాళ్ళు అయ్యాక రూపం. లక్ష్మీనారాయణకే చోటేపన్కే చిత్ర కోయి హై నహి. లక్ష్మీనారాయణులకి ఏమీ కూడా చిన్నతనంలో వేరే చిత్రాలు ఏమీ లేవు. లక్ష్మీనారాయణకి కో సత్యుగమే రాధే కృష్ణకో ద్వాపరమే లే గయే. కానీ లక్ష్మీనారాయణుల్ని సత్యయుగంలో, రాధాకృష్ణుల్ని ద్వాపర యుగంలోకి తీసుకెళ్ళిపోయారు. అభి తుమ్ రచయిత బాప్ और రచనా కే ఆది మధ్య అంత్ కో జాన్ గయే హో. ఇప్పుడు మీకు రచయిత తండ్రి, రచన యొక్క ఆది మధ్యాంతాలని తెలుసుకున్నారు. బాబా ఝాడ్ కా భీ రాజ్ సమझाते हैं. బాబా వృక్షం యొక్క రహస్యం కూడా తెలియచేస్తున్నారు, డ్రామా యొక్క రహస్యం కూడా తెలియచేస్తున్నారు. झाड़ को देखने से समझेंगे कि శంకరాచార్య తో కలియుగ మే ఆతే హై. వృక్షాన్ని చూడడం ద్వారా అర్థం చేసుకుంటారు శంకరాచార్యులు కలియుగంలో వస్తారు అని. సన్యాసియోं की डिनाइस्टी సతయుగ మే హో నహీ సక్తి. సన్యాసుల యొక్క ధర్మం సతయుగంలో ఉండదని చెప్తున్నారు బాబా. సబ్ భగవాన్ కే బచ్చే హై తో స్వర్గవాసి హోనే చాహియే. అందరూ భగవంతుడి పిల్లలు స్వర్గవాసీలు అవ్వాలి. పరంతు స్వర్గవాసి హోతే నహి, సిర్ఫ్ దేవతాయే హీ హోతే హై. కానీ అందరూ స్వర్గవాసీలు కావరు, కేవలం దేవతలే అవుతారు. అభి తుమ్ బ్రాహ్మణ్ వంశీ బనే హో. ఇప్పుడు మీరు బ్రాహ్మణ్ వంశీలు అయ్యారు. ఫిర్ దేవతా బనేంగే. తిరిగి మీరే దేవతలుగా అవుతారు. పవిత్ర జరూర్ బన్నా హై. దీనికి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అని చెప్తున్నారనమాట బాబా. తుమ్ జాన్తే హో ఛోటే బడే సబ్ బ్రహ్మా కుమార్ కుమారియా హై. మీకు తెలుసు కదా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బ్రహ్మా కుమారి కుమారులే. దోనో कहते हैं బాబా హమ్ ఆప్కే బచ్చే బ్రాహ్మణ్ హై. ఇద్దరు అంటారు బాబా మేము మీ పిల్లలం బ్రాహ్మణులము అంటారు. ఏ హే బాప్ దాదా ఆదిదేవ్ బ్రహ్మ और శివ్ బాబా. వీరు బాప్ దాదా అంటే ఆదిదేవుడు బ్రహ్మ మరియు శివ్ బాబా ఇద్దరిని కలిపి బాప్ దాదా అని అంటారు. తుమ్ జాన్తే హో హమ్ బ్రహ్మా బాబా और శివ్ బాబా కే సామ్నే బైఠే హై. మీకు తెలుసు కదా, మేము బ్రహ్మా బాబా మరియు శివ్ బాబాకి ఎదురుగా కూర్చున్నాం. బాప్ कहते हैं मुझे याद करो तो పతిత్ సే పావన్ బన్ జాయేంగే. బాబా అంటున్నారు నన్ను ఒక్కడనే స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుంచి పావనంగా అవుతారు. హమ్ వర్షా శివ్ బాబా సే లేతే హై. మనం వారసత్వం శివ్ బాబా నుంచి తీసుకుంటున్నాం. శివ్ బాబా హమారా బాప్ భీ హై, పతిత్ పావన్ భీ హై, గురు భీ హై. శివ్ బాబా మనకి తండ్రి, పతిత పావనుడు మరియు గురువు కూడాను. అబ్ యహ్ హై సంగమ యుగ్. ఇప్పుడు సంగమ యుగము. పతిత్ సే పావన్ బననే కా మేళా. ఇప్పుడు పతితం నుంచి పావనంగా అయ్యే మేళా జరుగుతోంది. పతిత పావన్ ద్వారా హీ పావన్ బంతే హై. పతిత పావనుడు ద్వారానే పావనంగా అవుతాము. సంగం పర్ నదియోం और సాగర్ కా మేళా హై. సంగమ యుగంలోనే నదులకి సాగరుడికి మేళా జరుగుతుంది. నదియోం కా మేళా తో హోతా నహి. నదుల యొక్క మేళా జరగదు. అబ్ జ్ఞాన్ సాగర్ और తుమ్ ఆత్మాओं కా మేళా లగ్తా హై. ఇప్పుడు జ్ఞాన సాగరుడు మరియు పిల్లలైన మీ యొక్క మిలనం జరుగుతుంది. తుమ్ ఆయే హో జ్ఞాన్ సాగర్ కే పాస్. మీరు వచ్చిందే జ్ఞాన సాగరుడు దగ్గరకు. జ్ఞాన గంగాయే తుమ్ జ్ఞాన్ సాగర్ సే నికలి హుయి హో. జ్ఞాన గంగలైన మీరు జ్ఞాన సాగరం నుంచి వెలువడ్డారు. తుమ్ జ్ఞాన్ స్నాన్ కరాయ్ పావన్ బనాతే హో, యోగ్ సిఖాతే హో. మీరు జ్ఞాన స్నానం చేయించి పావనంగా అవుతున్నారు, యోగం నేర్పిస్తున్నారు. సాగర్ కా పరిచయ దే తుమ్ యహా లే ఆయే హో మేళే పర్. సాగరుడి యొక్క పరిచయాన్ని ఇచ్చి మీరు ఇక్కడ మేళాకి తీసుకొచ్చారు. ఇస్ సమయ తుమ్ జబ్ బ్రాహ్మణ్ బంతే హో తో తుమ్కో 3 బాప్ హై. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా అయ్యారు కదా, మీకు 3 తండ్రులు ఉన్నారు. లౌకిక్ పితా భీ హై
और ప్రజాపిత भी है, फिर शिव बाबा भी है. లౌకిక తండ్రి ఉన్నారు, ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, మరియు శివ్ బాబా కూడా ఉన్నారు. భక్తి మార్గం में दो पिता होते हैं. భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులు ఉంటారు. సత్యుగ్ में एक पिता होगा. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అని చెప్తున్నారు బాబా. अभी तुम्हारी आत्मा कहती है मेरा तो एक शिव बाबा दूसरा ना कोई. ఇప్పుడు మీ ఆత్మ ఏమంటుంది? నాకు ఒక శివ్ బాబా తప్పించి వేరెవ్వరూ లేరు అని. ఉన్కి యాద్ సే హీ పతిత్ సే పావన్ బన్నా హై. వారి స్మృతి ద్వారానే పతితం నుంచి పావనంగా అవ్వాలి. ఆత్మ జాన్తీ హై ఓ హమారా బాప్ భీ హై, టీచర్ భీ హై, సద్గురు భీ హై. ఆత్మకు తెలుసు కదా ఆయన మన తండ్రి, టీచరు, సద్గురువు. హమారీ ఆత్మకు బాప్ లేనే ఆయే హై. మా ఆత్మని బాబా తీసుకెళ్లేందుకే వచ్చారు. బ్రహ్మ తన్మే ప్రవేశ్ కర్ పావన్ బనాతే హై. బ్రహ్మ తనువులో ప్రవేశించి పావనంగా తయారు చేస్తున్నారు. తుమ్కో లే జానే కే లియే బాప్ ఆయే హై. మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకే బాబా వచ్చారు. తుమ్ సబ్కో మౌత్ దేనే ఆయా హూ. మీ అందరికీ మృత్యువునిచ్చేందుకే వచ్చాను. नरकवासी से स्वर्गवासी बनने के लिए ज़रूर मरना पड़ेना. నరకవాసీల నుంచి స్వర్గవాసీలుగా అయ్యేందుకు తప్పకుండా చనిపోవలసి ఉంది. తుమ్హారీ ఇస్ దేహ కో ఖతం కరాయ్ బాకీ ఆత్మాओं को ले जाऊंगा. మీ ఈ దేహాలని సమాప్తి చేయించి మిగిలిన ఆత్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను. బాప్ कहते हैं तुमको जियादान देता हूँ. బాబా అంటున్నారు మీకు నేను ప్రాణదానాన్ని ఇస్తాను. ఏ మహాభారత్ లడాయి है ना. ఇదే మహాభారత యుద్ధం కదా. సబ్కా వినాశ్ హోగా. అందరి వినాశనం జరుగుతుంది. నహీ తో మే कैसे ले जाऊंगा. లేకపోతే నేను ఎలా తీసుకువెళ్తాను. ఆత్మాओं को పవిత్ర बनाए घर ले जाता हूँ. ఆత్మల్ని పవిత్రంగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్తాను. ఓ తో శాంతిధామ్ है. అది శాంతిధామం. సత్యుగ్ ఆయేగా తో కలియుగ్ జరూర్ వినాశ్ హోగా. సత్యుగం వస్తే కలియుగం తప్పకుండా వినాశనం అవుతుంది. इसके लिए महाभारत लड़ाई मशहूर है. దీనికోసమే మహాభారత యుద్ధం ప్రసిద్ధి చెందింది. లగతి भी ఏ సంగం పర్ है. ఈ సంగం యుగంలోనే జరుగుతుంది. జబ్కి తుమ్ మనుష్య సే దేవతా బంతే హో. అప్పుడే మీరు మనుషుల నుంచి దేవతలుగా అవుతారు. అచ్చా मीठे मीठे सिकिलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. धारण కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞాन सागर में ज्ञान स्नान कर स्वयं को पावन बनाना है. జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేసి స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. మిత్ర సంబంధిयों के साथ रहते बुद्धि में रहे मेरा तो एक शिव बाबा दूसरा ना कोई. మిత్ర సంబంధికులతో ఉంటూ బుద్ధిలో ఇదే ఉండాలి, నాకు ఒక శివ్ బాబా తప్పించి వేరెవరూ లేరు. రెండో పాయింట్, విష్ణుపురి మే చల్నే కే లియే పక్కా వైష్ణవ్ అర్థాత్ పవిత్ర బన్నా హే. విష్ణుపురిలోకి వెళ్ళేందుకు పక్కా వైష్ణవులుగా అంటే పవిత్రంగా అవ్వాలి. నరక సే జీతే జీ మర్కర్ బుద్ధియోగ్ స్వర్గమే లగానా హే. నరకం నుండి జీవిస్తూ మరణించి బుద్ధియోగం స్వర్గంతో జోడించాలి. వరదానము, धर्म और कर्म दोनों का ठीक बैलेंस रखने वाले दिव्य व श्रेष्ठ बुद्धिवान भव. ధర్మము మరియు కర్మలు రెండింటిని సరైన బ్యాలెన్స్ పెట్టుకుని నడిచే దివ్య మరియు లేక శ్రేష్ఠ బుద్ధివాన్ భవ. कर्म करते समय धर्म अर्थात धारणा भी संपूर्ण हो. కర్మ చేస్తూ కూడా కర్మ చేసే సమయంలో ధర్మము అంటే ధారణ సంపూర్ణంగా ఉన్నట్లయితే ధర్మము మరియు కర్మ రెండింటి బ్యాలెన్సు కరెక్ట్గా ఉంటే ప్రభావం పడుతుంది. ऐसे नहीं जब कर्म समाप्त हो तब धारणा स्मृति में आए.
ఇలా కాదు, కర్మలు సమాప్తైపోయాక ధారణ స్మృతిలోకి రావటం. బుద్ధి మే దోనో బాతోం కా బ్యాలెన్స్ ఠీక్ హో. బుద్ధిలో ఈ రెండు విషయాల బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి. అప్పుడే శ్రేష్ఠ దివ్య బుద్ధివాన్ అని అంటారు. నహితో సాధారణ బుద్ధి, లేకపోతే సాధారణ బుద్ధి, కర్మ భీ సాధారణ, ధారణాయ భీ సాధారణ హోతీ హై. లేకపోతే బుద్ధి సాధారణంగా ఉంటుంది, కర్మలు సాధారణంగా ఉంటాయి, ధారణలు కూడా సాధారణంగానే ఉంటాయి. తో సాధారణత మే సమానత నహీ లానీ హై. మరి సాధారణత్వంలో సమానత్వాన్ని తీసుకురాకూడదు. లేకిన్ శ్రేష్టత మే సమానత హో, కానీ శ్రేష్టతలో సమానత్వం రావాలి. జైసా కర్మ శ్రేష్ఠ వైసే ధారణ భీ శ్రేష్ఠ. ఎలాగైతే కర్మలు శ్రేష్టమో అలా ధారణ కూడా శ్రేష్టంగా ఉండాలి. స్లోగన్, अपने मन बुद्धि को अनुभव की सीट पर सेट कर दो तो कभी अपसेट नहीं होंगे. మీ మనస్సుని బుద్ధిని అనుభవం యొక్క సీట్పై సెట్ చేసినట్లయితే ఎప్పుడూ కూడా మీరు అప్సెట్ అవ్వరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.